ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 30వ తారీఖు లగాయితూ డిసెంబర్ 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలోనే గురువు కర్కాటక రాశిని వదిలిపెట్టి మిథునంలోకి సంచారం చేస్తారు. 5వ తారీఖు నాడు మిథున రాశిలోకి వక్రగతిలో ఆయన సంచారం మొదలు పెడతారు. శని వక్ర సంచారం పూర్తయినది. మీనరాశి యందు ఆయన డైరెక్ట్ మోషన్లో ఉన్నారు, అంటే చాలా రుజు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాగే సింహరాశి యందు కేతు ఉన్నారు, తులారాశి యందు బుధుడు ఉన్నారు, వృశ్చిక రాశి యందు రవి శుక్ర కుజగ్రహాలు ఉన్నారు, అలాగే కుంభమందు రాహు ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో మీనము మేషము వృషభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానం ముందు ఉన్నటువంటి రాహు యోగిస్తూ ఉన్నారు, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. గురువు మారడం వల్ల అర్ధాష్టమ గురుని యొక్క దోషం తొలగిపోయినది. అలాగే శని వక్రగతి పూర్తవడం మూలాన శనేశ్వరుడు ఏలినాటి శని రూపంలో ఇచ్చేటువంటి ఫలితాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి వల్ల మేషరాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు కొంత తగ్గుముఖం పడతాయి. ఉద్యోగరీత్యా మనకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, లేదా ఉద్యోగం కోల్పోవలసి వస్తుందేమో, లేదా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయేమో అని భయపడ్డటువంటి వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఏదో పెద్ద ఉపద్రవం రావడానికి బదులు ఒక చిన్నపాటి సమస్య వచ్చి అది తొలగిపోతుంది. ఉద్యోగం కోల్పోవలసి వస్తుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో స్థాన చలనము రీత్యా, అంటే ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం మినహాయించి మిగతా ఇతరత్ర ఏ విధమైనటువంటి దోషము కనబడదు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత ప్రభావితమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో ఏర్పడ్డటువంటి అనిశ్చితి లేదా కుటుంబ సభ్యుల మధ్యలో ఏర్పడ్డటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారంలో తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఉన్నతి కనబడుతుంది. శుభమూలకంగా ధన వ్యయం కనబడుతుంది. రెండు ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, వచ్చినటువంటి ఆదాయము శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే మరి ఇతరత్ర ఇబ్బందికరంగా ధనాన్ని నష్టపోకుండా మంచి వాటికే ధనాన్ని ఖర్చు పెడతారు. ఏ తీర్థయాత్రలకు వెళ్ళడానికో, టికెట్లు బుక్ చేసుకోవడానికో, లేదా సరదాగా ఏదైనా మంచి విందు విహార వినోద యాత్రలు చేయడానికో ఇటువంటి వాటికే ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వారంలో మానసిక ప్రశాంతత కొంత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వారం యొక్క ప్రారంభ రోజుల్లో ఆది సోమవారాలు మినహాయించి మిగతా వారమంతా కూడా కొంత మానసిక పరిస్థితులు చాలా చక్కగానే ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి ఉండేటువంటి పరిస్థితులు అటు వ్యాపార పరంగా కానీ లేదు విద్యార్థులకి కానీ ఉండేటువంటి పరిస్థితులు సైతం అనుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైనా చిన్నపాటి ప్రతిబంధక దోషాలు ఏర్పడినప్పుడు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం ద్వారా ప్రతి బుధవారం నాడు, ముఖ్యంగా ఇప్పటి నుండి మొదలుపెట్టి ఏదైనా సంకష్టాల చతుర్థి వచ్చినా, లేదా వారం మధ్యలో హస్తా నక్షత్రం వచ్చినా, లేదా బుధవారాలు వచ్చినా ఆ రోజున గరికతోటి విఘ్నేశ్వరుని ఆరాధన చేయడము, బెల్లము చెరకు ఇటువంటి వాటిని విఘ్నేశ్వరునికి సమర్పించడము ద్వారా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఇంకా మంచిగా మీరు మార్చగలుగుతారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు దీని ద్వారానే సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి.
ఈ రాశి వారికి గురుబలం మరలా తిరిగి వచ్చినది. శనేశ్వరుడు లాభస్థానమందు యోగిస్తూ ఉన్నారు, రాహువు దశమంలో యోగిస్తూ ఉన్నారు, అలాగే 6వ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు, చంద్రబలం ప్రధానంగా ఉన్నది. 5 గ్రహాల యొక్క అనుకూలతతోటి ఈ వారం చాలా సానుకూలంగా వెళుతుంది వృషభ రాశి వారికి. ప్రత్యేకించి వారం ప్రారంభ రోజుల్లో ఆది సోమవారాల్లో ఆర్థిక లాభాన్ని సూచించేటువంటి విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. దూరత్ర ప్రయాణాలు, విదేశీ సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత, ఇటువంటివన్నీ కూడా వారం ప్రారంభంలో కనబడుతున్నాయి. వారం మధ్య నాటికి ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు కానీ, విందు విహారయాత్రలు కానీ, ఒక దేశాన్ని వదిలి ఇంకొక దేశానికి ఏదైనా ఒక విహారయాత్రకనో లేదా మరే ఇతరత్ర యాత్రాపూర్వకంగా రావడానికనో అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. అనుకోని విధంగా ఏదైనా ప్రమోషన్లు లభించడమో, గుర్తింపు లభించడమో, లేదా ఇతరత్ర ఏదైనా చిన్నపాటి ప్రశంసలు లభించడం, ఇటువంటి వాటికి ఈ వారంలో అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని పూర్తి స్థాయిలో తగ్గించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించుకోగలుగుతారు ఈ వృషభ రాశి వారు. అలాగే గొడవలొద్దు, మనకి ఏదైనా సామరస్యంగా మాట్లాడుకుందాం అనేటువంటి ధోరణి కూడా ఈ రాశి వారంలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది. దాంపత్య జీవనంలో ఏర్పడ్డటువంటి చిన్నపాటి మనస్పర్ధలు లేదా అటు మీ జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత సమస్యాత్మకంగా ఉండేటువంటి విషయాలు, వాటి నుండి బయటపడడానికి అవకాశంగా ఉంటుంది. ఈ వారంలో ఈ గ్రహస్థితి చక్కగా అవకాశాలను కలగజేస్తుంది. అంతేకాక ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ఏదైనా అనుకోని విధంగా ఆదాయ మార్గం పెరుగుతూ ఉండడమో, లేదా చాలా కాలంగా మీరు అమ్మాలి అనుకున్నటువంటి ప్రాపర్టీస్ కానీ, లేదా పలానా అద్దెలకు వెళ్ళట్లేదు, ఇటువంటి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో, పలానా సెకండరీ ఇన్కమ్గా పెట్టుకున్నటువంటి వాటిలో వచ్చినటువంటి సమస్యలు సైతం ఈ వారంలో తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటు ఆర్థిక పరిపుష్టి ఉన్నది, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు బాగున్నాయి, ఉద్యోగ సంబంధ విషయాలు బాగున్నాయి, విదేశీయాన సంబంధమైన విషయాలు బాగున్నాయి, వ్యాపారపరమైనటువంటి విషయాలు సైతం వృషభ రాశి వారికి ఈ వారంలో అనుకూలిస్తాయి. కాబట్టి ఎటు చూసినా గురుబలం తిరిగి రావడం ద్వారా, శని వక్రగతి పూర్తి అవ్వడం ద్వారా ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ వారంలో ఎక్కువగా కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉండబోతూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. 6వ స్థానమందు రవి, 6వ స్థానమందు కుజుడు, అలాగే బుధగ్రహం యోగిస్తూ ఉండడం, గురుడు తిరిగి జన్మరాశి సంచారాన్ని ప్రారంభం చేయడము, దశమంలో శని కంటక శని కొంత డైరెక్ట్ అవ్వడము, ఇటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టినా చంద్రుని యొక్క సంచారంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు అనుకూలతలు మిథున రాశి వారికి ఉన్నాయి. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అటు రవి యోగించడం, కుజుడు ఏ భావానికైతే ఆయన కారకత్వాన్ని వహిస్తున్నారో ఆ భావంలో ఆయన ఉండడం, శత్రునాశనాన్ని, రుణగ్రస్తమైనటువంటి జీవితాన్ని ఆ రుణగ్రస్తం దాని నుండి బయటకు తీసుకురావడము, అలాగే శత్రు పలాయనము అంటే శత్రువులు మీ నుండి దూరంగా వెళ్ళడము, అలాగే శత్రువుల యొక్క బాధ తగ్గడము, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా చాలా విశేషించి మిథున రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. ఓపిక పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, అంటే సహనం పెరుగుతుంది, వెయిట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. పలానా కొన్ని సందర్భాల్లో గతంలో మనం ఇంత వెయిట్ చేయలేము, మనకింత ఓపిక లేదు, మనకి సహనం లేదు అనేటువంటి పరిస్థితులను దాటి చాలా ఓపికగా ప్రతిదీ వినగలుగుతారు, ప్రతి పని చేయగలుగుతారు. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వగలుగుతారు, చాలా ధైర్యంగా ఉండగలుగుతారు, తల ఎత్తుకుని జీవనాన్ని సాధించగలుగుతారు. ఎక్కడైతే అవమానాల బారిన పడ్డారో గతంలో అటువంటి వాటిని ఛేదించుకుంటూ బయటకు వస్తారు మిథున రాశి వారు. ఆర్థిక పరిపుష్టి ఉన్నది. ప్రత్యేకించి సంపాదించినటువంటి ధనమంతా కూడా కొంత అప్పులు తీర్చడానికి ఖర్చు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ధనం మిగులుతుంది. మిగిలినటువంటి ధనాన్ని కుటుంబ సభ్యులకి ఆనందంగా ఖర్చు పెట్టగలుగుతారు. ఇక్కడ ఖర్చే ఉన్నది, దాచుకునేది ఏమీ లేదు. కానీ
ఈ వారంలో కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బుధుడు పంచమ స్థానంలో బుద్ధి చతురతని కలగజేస్తాడు, ఒక్క అవకాశాన్ని ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఎలక చూడండి పారిపోతూ ఒక కన్నం కోసం వెతుకుతుంది, అలాగే చిన్న అవకాశం వచ్చి దాంట్లో దూరడానికి అవకాశం ఉంటుంది. చటుక్కున మీరు కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి బుధుడు చాలా గొప్పగా ఉపయోగపడతారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులన్నీ పూర్ణంగా అనుకూలిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో తెలివితేటలకి కొంత పరీక్ష వస్తుంది. దానిలో మీరు అనుభవపూర్వకమైన జ్ఞానంతో నెగ్గగలుగుతారు. అక్కడ తెలివి కాదు, గతంలో జరిగినటువంటి సందర్భాన్ని ఉపయోగించి నెగ్గగలుగుతారు. అలాగే వాహనాలు, గృహములు, బంగారము, వస్తువులు, వస్త్రములు ఇటువంటి వాటి అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో సాధించడానికి ఈ మిథున రాశి వారు ఈ వారంలో ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నప్పటికీ గురుడు జన్మరాశిని వదిలిపెట్టి 12వ స్థానానికి వెళ్ళడం ఒక గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు. ఇక్కడ బుధుడు కానీ శుక్రుడు కానీ చతుర్థ పంచమ స్థానాల యందు యోగిస్తూ ఉండి చంద్రుని యొక్క బలం ఈ వారంలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని నెట్టుకుని రాగలుగుతారు. దీనికి కొంత ఎడిషనల్గా మనకి జరిగేటువంటిది ఏంటి అంటే గురుని యొక్క దోషం, జన్మరాశి స్థిత గురుని యొక్క దోషం ఈ వారంలో తొలగిపోయినది. అందువల్ల కూడా ఈ వారంలో, ఎందుకంటే జన్మగురుడు రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అటు ఉద్యోగానికి ప్రతిబంధకము, ఉన్నతాధికారులతోటి సఖ్యతను పాడు చేస్తారు. అలాగే దుష్ప్రచారం, లేనిపోని నీలాపనిందలు మీ మీద పడేలా చేస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి అనర్థాలు అటు శరీర ఆరోగ్యం పైన, శారీరకమైనటువంటి సౌందర్యాన్ని కూడా నాశనం చేస్తూ బరువు పెరిగేటువంటి విధంగా ఆయన ప్రోద్బలం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో ఈ సమస్యలన్నిటి నుండి బయటకు వస్తూ ఉంటారు. అంటే ఎక్కువ శరీరం వల్ల, అతిగా శరీరం పెరగడం వల్ల వచ్చినటువంటి బాధలు, దానివల్ల వచ్చినటువంటి వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉన్నతాధికారులతోటి, తోటి ఉద్యోగస్తులతోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. బద్ధకం వదులుతుంది. ప్రధానంగా ప్రతి దానికి కూడా మీరే త్వరపడి పరిగెడుతూ ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు, ప్రయాణాలు మొదలు పెడతారు, అనేక రకాల ప్రాంతాలను సందర్శిస్తారు, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత తిరగవలసి వస్తే తిరుగుతూ ఉంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉండనటువంటి వాతావరణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏది జరిగినా మీ మంచిగా జరుగుతూ ఉన్నది ఈ వారంలో. ఆ ఒక్క విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ₹1 మీకు ఇష్టం లేదు ఖర్చు పెట్టడం, కానీ ఖర్చు పెట్టవలసి వచ్చినా కూడా మీరు బాధపడవలసినటువంటి పని లేదు. ఇది రేపటికి మీకు ఉపయోగపడుతుంది. శుభమూలో వ్యయశ్చైవ, గురుడు 12వ స్థానమందు ₹1 మీ చేత ఖర్చు పెట్టించినా తిరిగి దానికి అనేక రెట్లు సంపాదించుకునేటువంటి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో కొంత శ్రమ ఉంటుంది, శరీరం అలుస్తూ ఉంటుంది, నిద్ర తక్కువగా ఉంటుంది, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. కొన్ని సందర్భాల్లో పనిలో పడి ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోతారు, ఎవరైనా గుర్తు చేయవలసి వస్తుంది. ఇటువంటివన్నీ ఈ వారంలో జరుగుతూ ఉంటాయి. అలాగే పంచమ స్థానమందు రవి కుజులు ఉండడం వల్ల కూడా నేను ఇంతలా పని చేస్తున్నాను కదా, కనీసం నాకు ఇంత సహాయం చెయ్యరేంటి అనేటువంటి విధంగా మీరు కుటుంబ సభ్యులతో కోపపడుతూ ఉండడం, సరే వాళ్ళు కష్టపడుతున్నారు మనం ఏదైనా సహాయం చేయాలని చేయడం, ఇలా కుటుంబపరమైనటువంటి సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఇలా కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ముందుకు వెళుతుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై వీరు ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రము, అలాగే నారాయణ హృదయము ఇటువంటివి పారాయణ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారి యొక్క గ్రహగతులు మెరుగుపడ్డాయి. ఈనాడో వేచిన ఉదయం అని పాట వినపడుతూ ఉంటుంది. ఆ సందర్భం వచ్చింది. ఎందుకంటే గురుడు 12లో పడిపోవడం, శని అష్టమంలో పడిపోవడం, రాహు సప్తమంలో ఉండడం, జన్మకేతు ఉండడం, అర్ధాష్టమంలో రవి కుజులు ఉండడం, అసలు ఇంక బుర్ర పనిచేయదు. వాతావరణం ఎంత గజిబిజి గందరగోళంగా ఉంటుందంటే అంత, అంటే మన సొంత డెసిషన్స్ మనం తీసుకోలేనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు.
అనేక రకాల కుటుంబ సమస్యలు, బుర్ర నిలకడ ఉండదు, మనసు ఎటుపోతూ ఉంటుందో తెలియదు, బుద్ధి స్థిరత్వం ఉండదు, మనిషి ఇక్కడే ఉంటారు, ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, ఏదో చేద్దాం అనుకుంటారు, ఏమి చేయడానికి సమయం సరిపోదు, అసలు ఒక పని ముందు అడుగు పెట్టలేకపోతారు. మరి అటువంటి వాతావరణం నుండి ఈ వారంలో కొంత మార్పు, గురుడు ప్రధానంగా లాభస్థానంలోకి వెళ్ళడం, తిరిగి బలాన్ని పుంజుకోవడం, శని వక్రగతి పూర్తి అవ్వడం, అష్టమ శని యొక్క ఫలితం ఉన్నా కూడా గురుడు కాపాడుతూ ఉండేటువంటి పరిస్థితులను చూస్తారు. అటు గురుబలమే కాకుండా చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఉన్నది, శుక్రుడు యోగిస్తూ ఉన్నటువంటి తరుణం ఉన్నది. కాబట్టి ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు చాలా గొప్పగా కనబడతాయి. యశోవృద్ధిర్బలం తేజ అన్నారు. అంటే అక్కడ ఈ గ్రహస్థితి వల్ల పోయినటువంటి పరువు మరలా వస్తుంది. ఏదైనా ఒక అనుకోనటువంటి ఇబ్బంది వల్ల అక్టోబర్ 16 దగ్గర నుండి ఈ డిసెంబర్ 5వ తారీఖు వరకు ఏదైనా ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ ఏదైనా నష్టపోయినట్టయితే వాటిని మరలా తిరిగి సంపాదించుకోవడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కోల్పోయినటువంటి దాన్ని తిరిగి మరలా ఇవ్వడం, నష్టద్రవ్య పునఃప్రాప్త్యర్థ సిద్ధి, పోగొట్టుకున్నది మరలా పోయిన చోటే తిరిగి దక్కుతుంది. కాబట్టి అది పరువైనా లేకపోతే మరే ఇతరత్ర విషయాలైనా సరే ఆ సింహరాశి వారిగా తెలుస్తుంది ఈ వారంలాగా అయితే. ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, వ్యవసాయం ఇటువంటి విషయాలు, అలాగే దూరత్ర దేశాంతరవాసం చేసి విదేశాల్లో నివసిస్తూ ఉన్నటువంటి సింహరాశి వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. నిలదొక్కుకోవడానికి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మీ దగ్గర టాలెంట్ ఉంది కానీ మనకు అవకాశం రావట్లేదు అని బాధపడేటువంటి వాళ్ళకి అవకాశ రూపేణా ఈ గ్రహస్థితి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వారు ప్రూవ్ చేసుకోవడమే. కాబట్టి ఇక్కడ అదృష్టం తోడవుతూ ఉన్నది సింహరాశి వారికి ఈ వారంలాగా అయితే ఇది ఒక మంచి విషయంగా మనం భావించవచ్చును. అనేక రకాల ఆర్థిక సమస్యలు, అనేక రకాల కుటుంబపరమైన సమస్యలు, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏది చుట్టుముట్టినా ఏదో ఒక ధైర్యంతో, మొండితనంతో ముందుకు సాగిపోతూ ఉన్న మీకు ఈ గ్రహస్థితి కొంత ఉపశమనంగా ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ వారంలో ఎక్కువగా సూర్యోపాసన చెయ్యండి. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. రాశ్యాధిపతి బుధుడు యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు. అలాగే ఈ రాశి వారికి రాహు షష్ఠ స్థానమందు యోగిస్తున్నారు. చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ గురువు దశమంలోకి వెళ్ళినప్పటికీ కూడా మిగతా గ్రహాల తాలూకు అనుకూలత వల్ల కన్యారాశి పరిస్థితి బాగున్నది. ఏమంటే చాలామంది అంటూ ఉన్నారు, ఏమంటే కన్యారాశికి బాగుంది అంటున్నారు కానీ మేము దాని ఫలితాలు అనుభవించలేకపోతున్నామండి అని అనుకుంటూ ఉంటారు. అందుకనే చెప్తూ ఉంటాను, ఇక్కడ జాతకాన్ని మిళితం చేసుకోవాలి. జాతకం బాగా లేకపోతే గోచార ఫలితం రాదు. అందులోనూ సెన్సిటివ్గా ఉంది గ్రహస్థితి ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి. ఎందుకంటే సెన్సిటివ్, రాశ్యాధిపతి 2వ స్థానమందు వాక్స్థానము, ముఖస్థానము, కళత్ర స్థానము. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కుదరవు, వస్తున్నాయి కుదరవు. ఎక్కడ లోపం ఉంది అర్థం కాదు. మనం మాట్లాడేటువంటిది మనకు బాగానే అనిపిస్తుంది, సందర్భోచితంగానే ఉంటుంది, కానీ ఎదుటివాడు దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటాడు. అలాగే ధైర్యంగా మనం ముందడుగు వేస్తూ ఉంటే చూసిన వాడు ఏరా ఎందుకురా భయపడతావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. ఇదేంటి మనం చేసేవన్నీ మనకి చాలా పాజిటివ్గా ఉన్నాయే, చెప్పేటువంటి వాళ్ళు ఏంటి రివర్స్లో చెప్తున్నారు అన్నది అర్థం కానటువంటి వాతావరణం ఉంటుంది. సరే, దీనికి కారణం ఏంటి అంటే ఈ గ్రహస్థితే. మరలా ఇక్కడ రవి చూడండి, 3వ స్థానమందు రవి ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. ఇక్కడ అందరితోనూ కలవడానికి రవి ఉపయోగిస్తున్నారు. కానీ మీకున్న మెంటాలిటీ ఎలా ఉన్నది? చాలా దూరంగా, ఇంట్రోవర్ట్ లాగా మనం బిహేవ్ చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రహస్థితికి మీ మనస్తత్వానికి క్వైట్ ఆపోజిట్ పడుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉండండి, మీకు పరిస్థితులన్నీ దారిలోకి వచ్చేస్తాయి. దీన్నే ఈస్థెటిక్ సెన్స్ అంటారు. అంటే సందర్భోచితంగా మాట్లాడుతూ ఉండడం. అలా చేయండి, గ్రహస్థితి ఆటోమేటిక్గా మీ వెనకాలే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహస్థితి మీకు అదృష్టాన్ని ఇస్తుంది, ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే చూడండి, ఎప్పుడూ లేని విధంగా మనం ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్దాము, విహారయాత్రకు వెళ్దాము, వాటర్ ఫాల్స్కి వెళ్దాము, మనం ఏదైనా ఎక్కడికైనా టూర్లకు వెళ్దాము, ఈ ఆలోచనలు కన్యారాశి వారికి ఎక్కువగా వస్తాయి. అలాగే డబ్బు, ఆర్థికంగా సంపాదన మెరుగవుతూ ఉంటుంది. సరే, మీకు ఉండేటువంటి ఖర్చులు ఉంటూనే ఉంటాయి కానీ ఆర్థికంగా మాత్రం బలోపేతం అవుతారు.
ఉద్యోగపరమైన విషయాలు బాగున్నాయి. శత్రువుల యొక్క బారి నుండి ఒక కవచం ఈ గ్రహస్థితి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నది. ఇలా ఒక మాయ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది, కానీ దాన్ని దాటేటువంటి విధానం కూడా మీరే నేర్చుకోవాలి. కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉంటుంది గ్రహస్థితి. ముందుకు వెళ్ళండి, విజయం మీ వెనకాలే ఉంటుంది. వీరు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటి 7 శ్లోకాలు ఉంటాయి. అవి ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశము వచ్చినది ఈ వారంలో. అటు ఒకేసారి గురుబలం పెరగడం, శని వక్రగతి పూర్తి అవ్వడము మానసికంగా ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రతి క్షణము కూడా ఉత్తేజితంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అరే, మనం ఇంతకాలం కూడా దీని గురించే కదా ఆలోచించాము, మనం ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. డబ్బు మీద పెద్ద ఆశ ఉండదు, ఎందుకంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. డబ్బు సంపాదించాలన్న యావ ఉండదు. అలాని పోనీ ఇంకోటి ఏదైనా ఎంజాయ్ చేద్దాం అనేటువంటి కోరిక ఉండదు. ఇక్కడ గురుడు భాగ్యస్థానం ముందు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కొంత అవకాశాన్ని ఇస్తాడు. మీరు గమనించండి, తులారాశి వారికి ఎంతసేపు ప్రయాణం చేయాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఏదైనా తీర్థయాత్రకు వెళదాము, లేదా ఏదైనా సుదూర ప్రాంతాలకు వెళ్దాము, లేదా కొండ ప్రాంత సంచారం చేద్దాము, ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది ఈ గ్రహస్థితి వలనే. అలాగే శనేశ్వరుడు షష్ఠభావమందు ఉండడం, ఇది మరీ ముఖ్యంగా వక్రగతి పూర్తయినటువంటి తర్వాత విషయం కాబట్టి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి ఆయన బయటపడేస్తారు. మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. నరాలకి సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, కీళ్ల వాతము అంటారే, ఈ వాతానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ఈ న్యూరాలజీ, ఈ బుర్రకి సంబంధించినటువంటి, అంటే కొంతమందికి ఏంటంటే డ్రౌజీగా ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది, తల తిరుగుతూ ఉన్నట్టు ఉంటుంది, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లోపం ఉండదు. ఇలా నరాలకి సంబంధించిన సమస్యలు, ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. అంతేకాక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి పెరుగుతుంది. అటు 2వ స్థానమందే శుక్రుని యొక్క సంచారము కొంత వాక్చాతుర్యాన్ని పెంపొందిస్తుంది. అంటే సమయానుకూలంగా, సందర్భోచితంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వారంలో ఉండేటువంటి వాతావరణం కొంత ఆనందదాయకంగానే ఉంటుంది. అటు ఆర్థిక పరిపుష్టి ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఒకటేంటి అంటే నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతేరవో. ఈ సందర్భంలో కొత్తగా చేపట్టినటువంటివి ఉంటాయి కొన్ని వ్యాపారాలు, కొన్ని వ్యవహారాలు. ఇవి మాత్రం ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. మీరు ఏదైనా ఒక పండు తిన్నారు, దాంట్లో ఏదైనా సారం ఉండాలి కదా. తిన్న దాంట్లో ఏ విధమైనటువంటి సారం లేకపోతే ఉపయోగం ఏముంది? అలాగే పని చేసినప్పుడు దాంట్లో ఏదైనా సార్థకత ఉండాలి, దానివల్ల మీకు ప్రయోజనం ఉండాలి. లేకపోతే మీ సమయము, మీ డబ్బు, లేకపోతే మీ శక్తి వృధాగా పోతూ ఉంటాయి. ఇప్పుడు రవి 2వ స్థానంలో కుజునితోటి కలిపి ఉండడం వల్ల నిష్ఫలం కృషి వాణిజ్య, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం శక్తికి మించి కష్టపడద్దు, శక్తిని మించి డబ్బు ఖర్చు పెట్టద్దు, దానివల్ల ఉపయోగం లేదని దృష్టిలో పెట్టుకోవాలి. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నది. అలాగే శని యొక్క వక్రగతి మార్పు యొక్క ఫలితం కూడా ఈ రాశి వారి మీద ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ అష్టమ గురుడు, అర్ధాష్టమ రాహువు, జన్మరాశి స్థిత రవి, జన్మరాశి స్థిత కుజుడు, ఇవి కొంచెం పీడించేటువంటి గ్రహాలు. ఒక ట్రయాంగిల్లా కనబడతాయి చూడండి. జన్మరవి, పంచమంలో శనేశ్వరుడు, అష్టమంలో ఉన్నటువంటి గురువు, అంటే ఒక ట్రయాంగిల్ షేపు. ఎందుకు ఇవి ఇంత పీడిస్తున్నాయంటే పాపగ్రహాలు
ఉండకూడనటువంటి స్థానాల్లో ఉండడం, శుభగ్రహాలు ఉండకూడనటువంటి స్థానంలో ఉండడం, దీనివల్ల ఏంటి రిజల్ట్? విపరీతమైనటువంటి షార్ట్ టెంపర్ పెరిగిపోతుంది. ఏదైతే అదేందో నేను ఇది చేసేస్తానంటాడు. అంటే దానికి ముందు వెనక ఆలోచన ఉండదు. నాకు నచ్చలేదు వాడి ప్రవర్తన, నేను మానేస్తున్నాను ఉద్యోగం, నేను వాడితో తగువ పెట్టుకుంటాను, లేదు నేను లీగల్గా వెళ్ళిపోతాను, లేదు దీన్ని వేసుకుని వెళ్ళి వాడిని గుద్దేస్తాను. ఇలా ఏంటంటే అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఒంటి కాలు మీద లేస్తూ ఉంటారు, షార్ట్ టెంపర్ వచ్చేస్తూ ఉంటుంది, సహనం ఉండదు, ఓపిక ఉండదు, విపరీతమైనటువంటి కోపం పెరిగిపోతూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం ఎంత దారుణంగా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో అన్నం కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అంటే సమయానికి అన్నం తినడం మానేసి, వేళకి పడుకోవడం మానేసి, వేళకి చేయవలసినటువంటి పనులేవి కూడా సక్రమంగా చేయకుండా కొంత తిరుగుతూ ఉండేటువంటి వాతావరణం. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహస్థితి అగ్రెసివ్నెస్ని పెంచుతుంది, కోప స్వభావాన్ని పెంచుతుంది. దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలిగితే వృశ్చిక రాశి వారి గ్రహస్థితి బాగుంటుంది. అర్ధాష్టమ రాహు అయినా, జన్మ రవి అయినా, జన్మ కుజుడైనా, పంచమ శని అయినా, అష్టమంలో ఉండే గురువైనా చౌరాగ్ని నృప భీతిశ్చ అన్నారు. ఈ కోపం వల్లే ఇతరులకి మీరు ఫోకస్డ్గా కనబడతారు. సరే వాడు మనాన్ని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మీరు తిరగబడడం వల్ల మీరు కావాలని మనం ఏదైనా చేయాలని మీ విలువైన వస్తువులు లేకపోతే ఇంకోటి మీరు అపురూపంగా చూసుకునేటువంటి వాటినో వాళ్ళు పాడు చేయడమో, దొబ్బుకు వెళ్ళిపోవడమో, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయడం చేస్తూ ఉంటారు. కాబట్టి వారంలో ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, కోపం ఎప్పుడు వస్తే అప్పుడు మాట్లాడడం మానేయండి, మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకుని 10 అంకెలు లెక్క పెట్టండి. ఆ కోపం తగ్గిన తర్వాత మాత్రమే మాట్లాడండి. ఇప్పుడు విపరీతంగా రెచ్చగొడతారు అవతల వాళ్ళు. ఇక్కడ మీరు ఈ సమయంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టినా, ఈ సమయంలో కోపంతో ఏదైనా నిర్ణయం తీసుకున్నా మీ ఇబ్బంది మీకు వస్తుంది. తన కోపమే తన శత్రువు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. దిగమింగుకోండి. ఈ గ్రహస్థితి వల్ల వచ్చే పర్యవసానం అది. ఏం నువ్వు నాకు చెప్పేది, నేను 1,00,000 రూపాయలు పెట్టే కొంటా, అది నువ్వు చెప్పావు కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టుకుంటా, ఇటువంటివి మాటలే వినబడుతూ ఉంటాయి. కాబట్టి అసలు అటువంటి జోలికి వెళ్ళొద్దు. సామరస్యంగా ఉండండి, శాంత స్వభావంగా ఉండండి. ఏదైనా దెబ్బలు తగులుతూ ఉంటాయి, స్పీడ్ వెళ్ళకండి, అగ్రెసివ్గా వెళ్ళకండి, చాలా నిదానంగా వెళుతూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మరి ఈ వారంలో ఎక్కువగా మీరు చేయవలసినటువంటిది సూర్యోపాసన. సూర్యుడిని ఎక్కువగా ఆరాధించి ఆదిత్య హృదయం రోజు చదవడం ద్వారా కూడా ఈ గ్రహాల బాధ నుండి బయటపడతారు. ఈ వారంలో అనుకూలించేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉపశమనాన్ని పొందేటువంటి వారం ఇది. కారణం ఏంటి అంటే తిరిగి మరలా గురుబలాన్ని పొందినటువంటి రాశి ధనురాశి. ఇప్పటివరకు అష్టమంలో గురుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు, 12వ స్థానమందు గ్రహాలు, అంటే ఒక రకమైనటువంటి ప్రశాంత జీవనమే లేదు. మరి ఎందుకు ఈ ధనురాశి వారికి ఇంతలా వస్తుంది? నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మా ధనురాశి వారికి ఏదైనా మంచి జరిగేటట్టు చూడండి, లేదా ఏదైనా అసలు మంచి ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. ఇవాళ ఈ ముఖత అందరికీ నేను ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఖచ్చితంగా మార్పు గమనిస్తారు. ఈ వారం లగాయితూ గురుబలం ఎప్పుడైతే మనకి పెరుగుతూ ఉన్నదో, సప్తమ స్థానమందు గురుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో, రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. గత 2 నెలలుగా అక్టోబర్ 16వ తారీఖు దాటిన తర్వాత డిసెంబర్ 5 వరకు ఉండేటువంటి భయానకమైనటువంటి వాతావరణం, అంటే ఎంత భయానకంగా ఉంటుంది అంటే అది అనుభవించేవాడికే తెలుస్తుంది. ఆ భయానక వాతావరణంలోంచి ఒక ప్రశాంతమైనటువంటి జీవనంలోకి ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ 12లో రవికుజులు పడిపోయినప్పుడు ఇంకా నిద్ర ఏం పడుతుంది? స్వస్థాన నాశనం చేయవా, బంధురోగో ధనక్షయం. ఎన్ని డబ్బులు రోగపూర్వకంగా ఖర్చు అయిపోయాయో, ఎన్నిసార్లు ప్రయాణాలు చేయవలసి వచ్చిందో, ఎన్ని రోజులు నిద్రలేనటువంటి రాత్రులు గడపవలసి వచ్చిందో వీరిని అడిగితే తెలుస్తుంది. మరి అటువంటప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి, మరి అటు శని వక్రగతి తొలగిపోవడము, మరలానేమో గురుబలం పెరగడము, లాభస్థానమందు బుధుడు ఉండడము, చంద్రబలం పెరగడము, ఇటువంటివన్నీ కూడా మీలో ఒక రకమైనటువంటి హోప్, పలానా మనకి ఇంకో అవకాశం ఉన్నది, ఖచ్చితంగా మనం దీంట్లో ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి హోప్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి. కాబట్టి ధనురాశి వారి యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి ఖచ్చితంగా. మీరు ఈ వారంలో చూసినటువంటి వాళ్ళు వచ్చే వారం ఖచ్చితంగా చెప్తారు, ఎస్ ఈ వారంలో మాకు మంచి జరిగింది, పలానా ప్రాబ్లం నుండి మేము బయటపడ్డాం అని అంత ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 16 దగ్గర నుండి డిసెంబర్ 5 వరకు భయానకమైనటువంటి వాతావరణాన్ని మీరు అనుభవించి ఉన్నారు.
దీని నుండి ఇప్పుడు బయటపడతారు. ఈ వారం నుండి గ్రహస్థితి మారుతూ ఉన్నది. ఇది ఒక మంచి విషయం. అటు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, చదువు పరంగా కానీ, కుటుంబ పరంగా, అసలు కుటుంబ పరంగా అయితే ఎప్పుడూ ఊహించినటువంటివన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు. కాబట్టి వీటన్నిటి నుండి బయటపడడానికి ఒక గొప్ప అవకాశం. అది గ్రహస్థితి రూపేణానే. మళ్ళీ మనం ఏ విధమైనటువంటి రెమెడీల జోలికి వెళ్ళక్కర్లా. ఏ గ్రహస్థితి అయితే రాత్రినిచ్చిందో అదే గ్రహస్థితి తిరిగి మరలా పగలను కూడా ఇస్తుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. భగవదారాధన చెయ్యండి. శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం క్రమం తప్పకుండా పారాయణం చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితి నడుస్తోంది. మనం చెప్తూనే ఉన్నాం, మకర రాశి వారి యొక్క గ్రహస్థితి మెరుగుపడుతూనే ఉన్నది. గత 4 వారాలుగా ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్నట్టు మకర రాశి వారి యొక్క గ్రహస్థితి మెరుగుపడుతూ ఉన్నది. నేను పర్సనల్గా కూడా దీన్ని మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయారు ఒకనొక సందర్భంలో. మనం గత 4 వారాలు 5 వారాలు వార ఫలితాల్లోనే అదే చెప్తున్నాం. ఇది మెరుగుపడుతుంది. ఖచ్చితంగా నవంబర్ నెలలో మంచి అవకాశాలు ఉన్నాయి. జనవరి దగ్గర నుండి ఇంకా అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ వారంలో గమనించండి, లాభరవి, లాభస్థానమందు శుక్రుడు, లాభస్థాన స్థిత కుజుడు, శనేశ్వరుని యొక్క బలం పెరగడము, రాహు యొక్క బలం పెరగడము, చంద్రుని యొక్క బలం ఉండడం, మిగతా ఏ రాశికి లేనటువంటి 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ మకర రాశి వారికి ఉన్నది. తద్వారా లాభస్థాన స్థిత గ్రహాలు అటు శుభమూలకంగా ముందుకు తీసుకెళ్తాయి. ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడం, సంతానోత్పత్తి కలగడం, లేదా అప్పుల బాధలు తొలగిపోవడం, లేదా విదేశీ ప్రయాణము, విద్య, వ్యాపారము లేదా ఉద్యోగము, ఇటువంటి విషయాలకై విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారి కోరికలు నెరవేరుతూ ఉండడము, మానసికమైనటువంటి భయం తగ్గడము, తృతీయ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు సొంత ఇంటి కలని ఖచ్చితంగా నెరవేరుస్తారు. కాబట్టి అద్భుతంగా అది మీకు ఉపయోగపడుతుంది. ఎవరైనా మనం సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, లేదా ఈ పలానా శుభ కార్యక్రమం చాలా అందంగా చేయాలి, చాలా నీట్గా చేయాలి, ఎక్కడ అభాసుపాలు కాకూడదు, మనం చాలా కష్టపడి వచ్చాం, రూపాయి చాలా జాగ్రత్తగా దాచుకున్నాం, ఇవి పాడైపోతాయేమో, ఈ కార్యక్రమానికి ఉపయోగపడకుండా పోతాయేమో అనేటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా సక్రమమైనటువంటి మార్గంలో ధనాన్ని వినియోగించుకుంటూ, ఖర్చు పెట్టుకుంటూ, సంతోషంగా ఆనందంగా కాలాన్ని ముందుకు గడుపుతూ ఉండడానికి ఈ గ్రహస్థితి అవకాశం ఇస్తుంది. యుద్ధరంగంలో ఒక సైనికుడు ఏ రకమైనటువంటి ధైర్యంతో ఉంటాడో, ధైర్యమేకాదశగతే కుజే, 11వ స్థానమందు కుజుడు అంత ధైర్యాన్ని ఇస్తాడు మనకి. దేంట్లో? జీవితంలో. అంటే అంత సపోర్ట్ దొరుకుతుంది. మనకు భయం లేదు. మన వెనకాల మంచి ఉద్యోగం ఉంది, మన వెనకాల డబ్బు ఉంది, మన వెనకాల మంచి స్నేహితులు ఉన్నారు, మన వెనకాల దేవుడున్నాడు అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు. వీలున్నంత వరకు ఎక్కువగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ, దేవీ ఖడ్గమాలను కానీ పారాయణం చేస్తూ ఉండండి. రాహుకాల దీపారాధన చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజుని మనం బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి తిరిగి వారి యొక్క టైం వాళ్ళకి వచ్చింది. గురుడు తిరిగి మరలా మీకు పంచమంలో ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ వారం లగాయతు గురుబలం పెరిగింది. అక్టోబర్ 16వ తారీఖు దగ్గర నుండి డిసెంబర్ 5 వరకు చాలా అతి దారుణమైనటువంటి వ్యవస్థకి చేరుకున్నటువంటి జీవితము తిరిగి మరలా చిగురించడం ప్రారంభిస్తుంది. అయిపోయింది వీడి పని, లేదా వీళ్ళ పని అయిపోయింది, ఇంకేం చేయలేరు, లేకపోతేనేమో ఇలా అనేక రకాల మాటలు వినబడుతూ ఉంటాయి. కృంగదీసేటువంటి మాటలు వినబడుతూ ఉంటాయి. మీ మీద లేనిపోని నిందారోపణలు జరుగుతూ ఉంటాయి. మీరు చేయనటువంటి వాటిని మీరు చేశారో నిందిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మీరు కనబడితేనే వాళ్ళు ఏదో ఒక మాట అనేటువంటి వాళ్ళు ఉంటూ ఉండి చాలా దారుణంగా మొహం దాచుకునో, లేకపోతే వాళ్ళకి కనబడకుండా వెళుతూ ఇలా భయానకమైనటువంటి జీవనాన్ని అనుభవించినటువంటి కుంభరాశి వారికి తిరిగి ఒక్కసారిగా విజృంభించేటువంటి అవకాశం వస్తుంది. ఏమంటే కారణం? దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉన్నాడు, కుజుడు దశమంలో దిగ్బలయుక్తుడై ఉన్నారు, గురుడు పంచమ భావంలో ఉన్నారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం మనది శాస్త్రం. ఏది పడితే అది బంగారంగా మారడం,
ఇప్పటి వరకు ఏది చేస్తే అది మట్టిగా మారుతూ ఉండడం. క్వైట్ ఆపోజిట్గా ఒక గ్రహమే మార్చగలదు. ఎంత వెలుతురుని ఇవ్వగలదో అంత చీకటిని గ్రహం ఇస్తుంది. అలాగే జీవితంలో కూడా. కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మారాయి. బాధపడుతూ ఉండేటువంటి రోజులు పోయాయి. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, మన బతుకులు మారుస్తారు అనేటువంటి ఆలోచన ఈ వారంతో వెళ్ళిపోతుంది. మీరే మీ జీవితాన్ని మార్చుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇది అత్యద్భుతమైనటువంటి అవకాశం. గురుబలం పెరగడం, రవి, ఎందుకంటే అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. ఇప్పటి వరకు ఎవరైతే మీకు దూరంగా వెళ్ళారో వాళ్ళే మరలా మీ ఉన్నతం చూసి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది, అది నేను చెప్పడం కన్నా. కాబట్టి కుంభరాశి వారు మరింత ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత నిదానంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇంత స్పీడ్ ఉండదు. అక్టోబర్ 16 నుండి డిసెంబర్ 5 వరకు ఒకంత స్పీడ్గా వ్యవహారాలు సాగే. చక్కబెట్టవలసినవన్నీ చక్కబెట్టుకున్నారు, వెళ్ళవలసిన ప్రయాణాలు చేశారు, దేశాన్ని దాటి ముందుకు వెళ్ళారు, ఆరోగ్యకరంగా గడిపారు. ఏదో ఒకటి మొత్తం మీద కొంత అనుకూలత ఉన్నది. అది గురుబలం వల్ల జరిగినటువంటి విషయం. ఇప్పుడు శని వక్రగతి పూర్తయిపోయింది. గురుడు మరలా అర్ధాష్టమ స్థానానికి వచ్చారు. మరలా అన్ని గ్రహాలు కూడా అష్టమ నవమ స్థానాల్లోకి కేంద్రీకృతమై కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితికి చేరుకున్నాయి. ఈ వారంలో చంద్రబలం, అది కూడా 2.5 రోజులు చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఈ సందర్భంలో ఎలా వెళ్ళాలి అంటే ఇంత కొంత నిదానంగా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా హైవే మీద వెళ్తాం, సడన్గా ఏదైనా స్పీడ్ బ్రేకర్ కనబడితే స్లో చేస్తాం. ఇలాంటిదే ఈ గ్రహస్థితి. కొంచెం స్లోగా వెళ్ళాలి. మనదే ఉంది, మనది పెద్ద కారు కదా, స్పీడ్ బ్రేకర్ వచ్చినా మనం స్లో చేయక్కర్లేదు అనుకుంటే దానికి రావాల్సిన డ్యామేజ్ దానికి జరుగుతుంది. సో గ్రహస్థితి బాగా లేకపోవడం ఇన్ ద సెన్స్ స్పీడ్ బ్రేకర్ స్లో అయిపోవాలి ఖచ్చితంగా. అది ఎంత వాళ్ళైనా ఓ మలుపులో స్లో అయిపోవాలి. అలా అయితేనే మనం ఆ రోడ్డుని మనం గౌరవించినట్టు, ట్రాఫిక్ రూల్స్ని పాటించినట్టు, ఇక్కడ జీవితంలో మనం రూల్స్ని పాటించినట్టు. కాబట్టి ఇక్కడ గ్రహస్థితి ఇన్ ద సెన్స్ టైంకి అనుగుణంగా మనం ముందుకు వెళితే ప్రవాహంతో పాటు ముందుకు వెళతాం. ఏటికి ఎదురీదాలనుకుంటే మన శక్తి, మన సమయం వృధాగా పోతుంది. ఎక్కడున్నవాడో అక్కడే ఉండిపోతాం. కాబట్టి మీనరాశి వారు ఇప్పుడున్నటువంటి సమయానుకూలంగా నిదానంగా వెళ్ళండి. ఏదైనా ఒక పని చేయవలసి వస్తే 1-2 సార్లు ఆలోచించుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే ఫస్ట్ థాట్ ఎప్పుడు కూడా నెగిటివ్గానే వస్తుంది. అంటే ఏదైనా ఫస్ట్ ఓకే పలానా ఇది చేద్దాం అనుకుంటే దానివల్ల మీకు చెడే వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఏంటంటే నిదానంగా ముందుకు వెళ్ళండి. 2-3 ఒపీనియన్స్ తీసుకోండి. కొంత బద్ధకంగా ఉంటుంది. లేజీ డేస్ చూస్తారు, లేజీ మార్నింగ్స్ చూస్తారు, లేట్ నైట్స్ చూస్తారు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం చూస్తారు, తిండి మీద శ్రద్ధ పెట్టరు, మీ శరీరం మీద శ్రద్ధ పెట్టుకోరు. ఏదో వెళ్తూ ఉంటుంది లైఫ్, మనం కూడా ముందుకు వెళుతూ ఉంటాం అనేటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ఉంటుంది. క్రమశిక్షణ ఉండదు ఈ గ్రహస్థితి వల్ల. పోనీ నిజంగా మనం ఏదైనా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుదామనుకుంటే ఏదో ఒక పని ఆటంకం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. భగవదారాధన చేయండి. ఒక్కటి క్రమం తప్పకుండా చేయండి. రుద్రకవచాన్ని ప్రతినిత్యం పారాయణ చేయండి. అది మంచి ఫలితాన్ని సంప్రాప్తిస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.